పేద బడుగు బలహీన వర్గాల కోసం వంగవీటి మోహన్ రంగా కృషి చేశారన్నారు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు. వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ సచివాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి జనసేన నేతలు, కాపు సంఘం నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద ప్రజల ఇళ్ల స్థలాలకి ధర్నా చేపడితేనే ఆనాడు కిరాయి హంతకు ముఠా ఆయన్ను అంతమొందించారని చిల్లపల్లి అన్నారు. ఈ రోజున శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఉండవల్లి సెంటర్లో ఏదైతే ఆయన గుర్తుల్ని స్మరించుకుంటూ ఉండవల్లి సెంటర్లో శ్రీ రంగా గారి అంచరగానం చాలా మంది ఉండేవారు. వారిలో కొంతమంది ఇంకా ఆయన గుర్తులకు సంబంధించి ఉన్నారు. ఆ పెద్దల సమక్షంలో అలాగే ఆయన ఆదర్శాలకు మా జనసేన యువతరం నాయకులు శ్రీ జొన్నా రాజేష్ గారు కానీ చవాకుల కోటేష్ గారు వారు ఇవాళ ఈ రంగా గారి విగ్రహానికి ముందుల రైలింగ్ పెట్టి ఈ రోజున జయంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించేందుకు వారికి ప్రత్యేకంగా పెద్దలందరికీ అలాగే జొన్నా రాజేష్ గారికి కోటేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగే ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక చరిత్ర. అంటే ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున ఎన్ని పోరాటాలు చేశారో మన కింద తరం వాళ్ళకి తెలుసు. మేము కూడా చిన్నపిల్లలు, మాకు తెలుసు. ఆయన చనిపోతానని తెలిసి కూడా దీక్షలో కూర్చొని నాకు పేద ప్రజలు ఇళ్ల పట్టాలే ముఖ్యమని చెప్పారు. అదో దీక్షలో కూర్చొని ఆయన చనిపోయిన పరిస్థితి. ఈ రోజున